బాస్ సీజన్ 9 రేపటితో ఇక ఫైనల్ డే, బిగ్ డిసిషన్ డే. సో చాలా మంది కామనర్స్గా, సెలబ్రిటీస్గా, ఫైవ్ స్టార్మ్గా, వైల్డ్ కార్డ్స్గా చాలా మంది ఎంట్రీ ఇచ్చారు. చిట్ట చివరిగా మిగిలింది ఐదుగురే. ఆ ఐదుగురిలో ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉంది. నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి తనుజ అండ్ కళ్యాణ్ మధ్య బిగ్ ఫైట్ కనబడుతోంది. అయితే ఇప్పుడు తనుజాకి బిగ్ షాక్ తగలబోతుందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే తనతో పాటుగా సీరియల్ నటించిన వాళ్ళు, సీరియల్ యాక్ట్రెస్గా ఉన్న వాళ్ళు లైవ్లు పెట్టి మరి తనుజాకి వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత సీజన్లో సీజన్ 6లో శ్రీ సత్య బిగ్ బాస్లోకి వెళ్తే, తర్వాత సీజన్ 8లో యష్మి వెళ్ళింది. ఇద్దరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్. బిగ్ బాస్లోకి వెళ్ళి వాళ్ళు ఘోర పరాజయాన్ని ఎదుర్కొని అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వలేక బయటకు వచ్చి బాధపడ్డ వాళ్ళే. సో వాళ్ళు టాప్ 5లో ఉంటారు, కంటెస్ట్ ఎలాగైనా విన్నర్ అవుతారనేటువంటి ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి ఉంటారు బహుశా. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు కనుక టాప్ 5లోకి రాలేకపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇన్స్టాల్లో లైవ్లు పెట్టి మరి తనుజాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి యష్మి లాంటి వ్యక్తులు అయితే, యష్మి తను కూడా సీరియల్ యాక్టర్, సో తను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను కరెక్ట్గా నోరు తెరిస్తే ఇంకా చాలా గలీజ్గా ఉంటుంది, నేను కరెక్ట్గా నోరు తీయడం లేదు, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి అని చెప్పి కూడా బహుశా ఆ లైవ్లో ఎవరో పాపం తనుజాకి సపోర్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి సైతం వార్నింగ్ ఇస్తున్నారట. సో ఆ వీడియోని డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ ఇక్కడ మేము ప్లే చేయలేకపోతున్నాం. బట్ ఆ వీడియోలో వాళ్ళు మాట్లాడిన మాటలు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఆ లైవ్ కండక్ట్ చేసిందే తనుజాకి వ్యతిరేకంగా అన్నట్టుగా ఉంది. తను ఒక్కతే కాదు, ఇక్కడ లైవ్లో మనకు ఫోటో కనిపిస్తాం చూడండి. ఫోటోలో కనిపించే దాంట్లో నాకు వాళ్ళ పేర్లు తెలియదు, బట్ ఆ యాక్ట్రెస్ అందరిలో కూడా బిగ్ బాస్లోకి వచ్చింది. ఆ చివరికి కనబడుతున్న స్పెట్స్ పెట్టుకున్న ఆ అమ్మాయి అండ్ పైన ఉన్నటువంటి ఆ అమ్మాయి కూడా బిగ్ బాస్లో ఉంది. ఈ సీజన్లో కంటెస్టెంట్గా ఉన్నారు. సో అటు కళ్యాణ్ ఫోటో కనిపిస్తోంది, కళ్యాణ్ ఇప్పుడు ఫైనల్లో ఉన్నారు. సో దట్ ఇంకొక అమ్మాయి కూడా తన పక్కనే, శ్రీ సత్య పక్కనే కనబడుతున్న ఇంకో ఫోటోలో కనిపించే అమ్మాయి కూడా బహుశా తను కూడా బిగ్ బాస్లో గత సీజన్లో యాక్ట్ చేసి ఉంటుంది, సీజన్లోకి వచ్చే ఉంటుంది, ఎంట్రీ ఇచ్చే ఉంటుంది కంటెస్టెంట్గా. సో ఈ లైవ్లో వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, వాళ్ళు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అక్కడ పోస్ట్ కూడా ఉంది, ఓట్ ఫర్ కళ్యాణ్ అని చెప్పి. దాంట్లో నో డౌట్ అట్ ఆల్, ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సపోర్ట్ చేయండి, మీ ఇష్టం. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరికి మీరు మద్దతు తెలపాలనుకుంటున్నారు, మీ ఇష్టం. కానీ సో ఒక అమ్మాయిగా తను నటిస్తోంది, డ్రామాలు ఆడుతోంది తనుజ. సో తనుజ గురించి నేను కరెక్ట్గా నోరు తెరిస్తే ఇంకా చాలా వరస్ట్గా ఉంటుంది. సో తన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, చాలా వరస్ట్ అన్నట్టుగా ఒక రకంగా తనుజ ఇట్స్ కంప్లీట్గా నెగిటివ్గానే ఈ లైవ్ కండక్ట్ చేసినట్టు కనబడుతోంది. సో పిఆర్లని పెట్టుకొని గేమ్ ఆడుతోంది అని చెప్పి బయట యష్మి అండ్ శ్రీ సత్య లైవ్లో మాట్లాడుకొచ్చారు. పిఆర్లని పెట్టుకొని ఉంటే మేము కూడా విన్ అయ్యే వాళ్ళం అని చెప్పి యష్మి అంటోంది. సో తనుజ దగ్గర ఉన్నంత డబ్బు మా దగ్గర లేదు అని చెప్పి యష్మి అండ్ శ్రీ సత్య అంటున్నారు. మా సపోర్ట్ కళ్యాణ్కి అని చెప్పి కూడా ఈ లైవ్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. తనుజాతో ముద్దమందారంలో శ్రీ సత్య యాక్ట్ చేసినా కూడా, సో తను సైతం నేను యాక్ట్ చేశాను, బట్ తన వరస్ట్ బిహేవియర్ ఏంటి, ఇంటర్నల్గా తన ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, తను చాలా వరస్ట్ బిహేవియర్ అని చెప్పి కూడా శ్రీ సత్య మాట్లాడడం చూస్తున్నాం. సో రేపు బిగ్ బాస్ ఫైనల్ ఉంది. సో కళ్యాణ్ అండ్ తనుజ మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. సో పిఆర్ పెట్టుకొని ఆడుతోంది గేమ్ అంటున్నారు. ఇక్కడ కనిపించేటువంటి జనరల్గా అంటే మన పర్స్పెక్టివ్ మనం ఆలోచిస్తే, సో నాట్ సపోర్టింగ్ ఆర్ నైదర్ యాంటీ ఎవరికి కాకుండా మనం న్యూట్రల్గా కనుక ఆలోచిస్తే, సో చిన్న యూట్యూబ్ వ్లాగ్స్ చేసుకునేటువంటి యాక్టర్లు కూడా ఉన్నారు పిఆర్లు. యూట్యూబ్లో వ్లాగ్స్ చేసుకునేటువంటి యాక్ట్రెస్కి కూడా, సీరియల్ యాక్ట్రెస్ చాలామంది వాళ్ళందరూ వ్లాగ్స్ తీస్తున్నారు. వాళ్ళకు లేరా పిఆర్లు, వాళ్ళకి లేరా ప్రమోషనల్ బ్రాండ్స్, వాళ్ళకి లేరా ప్రత్యేకంగా వాళ్ళకు ఒక మల్టిపుల్ ఐపీస్ ఉన్నటువంటి ఛానల్ సపోర్ట్ చేయడం లేదా? అటువంటి వాటికే పిఆర్స్ ఉన్నారు. మరి తనుజ అంత పెద్ద నేషనల్ టెలివిజన్లో ఒక షోకు వెళ్తోంది, పిఆర్ ఉంటే తప్పేంటి అనేది తనుజ ఫ్యాన్స్గా చాలామంది అడుగుతున్నారు. కామెంట్స్లో కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ డిస్కషన్ బయటకు వచ్చిన తర్వాత తనుజ ఫ్యాన్స్, తనుజాకు సంబంధించిన సపోర్టర్స్ అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. పిఆర్ చిన్న యూట్యూబ్ వీడియోలు చేసేటువంటి వ్లాగ్స్ చేసేటువంటి సీరియల్ యాక్ట్రెస్కే ఉంటే, అంత పెద్ద నేషనల్ టెలివిజన్లో తను కంటెస్టెంట్గా వెళ్తే అఫ్కోర్స్ పిఆర్స్ ఉంటే తప్పేంటి? పిఆర్స్ ఉంటే అక్కడ జరిగింది పబ్లిక్ చూస్తారు. పిఆర్ చెప్పినంత మాత్రం ఒక పలానా పిఆర్ చెప్పి, లేదు మీరు సపోర్ట్ చేయనంత మాత్రం సపోర్ట్ చేయడానికి ఉండదు, లేదు ఆ పలానా వ్యక్తికి యాంటీ చేయండి అని చెప్పినంత మాత్రం యాంటీ కూడా అవ్వదు. సపోర్టర్స్ ఉంటారు, వాళ్ళ గ్రౌండ్ లెవెల్ ఉంటారు. ఎందుకు మీరు వెళ్ళినప్పుడు సీజన్లో పిఆర్స్ లేరా? మీరు సీజన్లో వెళ్ళారు, బిగ్ బాస్ సీజన్ 6కి వెళ్ళినప్పుడు శ్రీ సత్యకి వాళ్ళ తోటి కంటెస్టెంట్స్కి పిఆర్స్ ఉన్నారు. తను ఇప్పుడు నాకు పిఆర్స్ లేరు, నాకు డబ్బు లేదని చెప్తోంది. కానీ అప్పుడు చాలామంది కూడా డెఫినెట్గా తనకు కూడా పిఆర్టీ మెయింటైన్ చేసిన రకంగా చర్చ జరిగింది. సో యష్మి విషయంలో కూడా డెఫినెట్గా కంటెస్టెంట్స్ వెళ్తూ ఉన్నారంటే కామనర్స్కి, లేకపోతే ఇంకెవరైనా చాలా లో గ్రౌండెడ్గా ఉన్న వాళ్ళకి పిఆర్స్ టీం లేవో, కానీ మెజారిటీ అందరికి కూడా పిఆర్ టీమ్స్ వర్క్ చేశాయి.
మీకు పని లేక మీకు ఫ్యాన్ పేజీలు పెట్టి వీడియోలు అప్లోడ్ చేస్తారా? మీకు సపోర్ట్గా కామెంట్స్ చేస్తారా? బయట టాక్ తీసుకొస్తారా? చేయరు కదా. సో పిఆర్ టీం ఉంది తనుజ కాబట్టి పిఆర్ టీంతో తనుజ డ్రామాలు ఆడుతూ ఆటలాడుతోంది. ఇంకా కంటిన్యూషన్లో యష్మి కూడా మాట్లాడుతూ ఈ వీడియోలో సో తన లోపల అనేక మందితో ఇలా బ్లండర్స్ చేసి అంటే వాళ్ళ సపోర్ట్ తీసుకుంది, వాళ్ళతో గేమ్స్ ఆడింది, ఏడ్చింది, వాళ్ళని ట్రాప్లో వేసింది, వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ స్థాయికి వచ్చిందని అంటున్నారు. సో గత సీజన్లో ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ చాలామంది బిగ్ బాస్ చూసేవాళ్ళు లేకపోతే మా రిపోర్టర్స్ నుంచి ఇన్పుట్ తీసుకున్న ప్రకారంగా యష్మి కూడా తన సీజన్లో తను పార్టిసిపేట్ చేసినప్పుడు తనతో పాటుగా కొంతమంది యాక్ట్రెస్ ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా తనకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే, తనకు సపోర్ట్ దొరికింది. బహుశా నిఖిల్ అనుకుంటా తన సీజన్లో ఉంది, నిఖిల్ నుంచి సపోర్ట్ వచ్చింది, పృథ్వీ నుంచి సపోర్ట్ వచ్చింది, సో ఇంకా చాలామంది సపోర్ట్ వచ్చింది. సో నిన్న తనుజాకు సంబంధించి ఒక ఏవి కూడా ఈ డిస్కషన్ తర్వాత వీళ్ళిద్దరూ లైవ్ కండక్ట్ చేసిన తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది తనుజ నిన్న తను టాప్ 5 ఉన్న కారణంగా బిగ్ బాస్ ఏవి ఇస్తాడు కదా, ఏవీలో తనుజ గురించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే సో మీ బంధుత్వం అంటే ఏంటో తెలుసు, బంధుత్వం అనేది లేకుండా ఎవరు ఉండలేరు, బంధుత్వము ఉండాలి, బాధ్యత ఉండాలి, అన్నీ ఉండాలని చెప్పుకొచ్చారు. సో అలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసి చెప్తున్నారు. సో ఇంకా ఈ రకంగా డిస్కషన్ చేయడం మూలంగా తనుజాకి సీరియల్ యాక్ట్రెస్ నుంచి యష్మి అండ్ శ్రీసత్య లాంటి వాళ్ళు బయటికి చెప్పడంతో ఈ 2-3 రోజులుగా మళ్ళీ ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి కొంత ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా తనుజాకి నెగిటివ్గా మారారా అంటే కొంత ఇబ్బంది అనేటువంటి చర్చ కూడా మొదలైంది. సో సపోర్ట్ చేసేవాళ్ళు రకంగా నెగిటివ్ చేసేవారు ఉన్నారు, కానీ సపోర్ట్ చేసేవారు అవతల వ్యక్తిని ఈ రకంగా డామినేట్ చేసిన దాఖలాలు ఇప్పుడు ఈ సీజన్లో మట్టుకు మాత్రం ముఖ్యంగా సీరియల్ యాక్ట్రెస్ ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడుతున్న సీజన్స్లో, సో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడుతున్న ఇటువంటి సీజన్స్లో ఆపోజిట్ వాళ్ళని బ్యాడ్ ఎక్కడా చేయట్లేదు. తనుజాకి సీరియల్ యాక్ట్రెస్ సపోర్ట్ చేస్తున్న వారు ఉన్నారు, కానీ కళ్యాణ్ ఎవరు బ్యాడ్ చేయట్లేదు, డెమోన్ ఎవరిని బ్యాట్ చేయట్లేదు, ఇమాన్యుల్ ఎవరిని బ్యాట్ చేయట్లేదు, తర్వాత సంజయ్ ఎవరు బ్యాట్ చేయట్లేదు, కానీ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ ఇద్దరు మాత్రం తనుజాని బ్యాట్ చేస్తున్నారు. తనతో పాటుగా పార్టిసిపేట్ చేసి యాక్ట్ చేసిన వాళ్ళే తనుజ గురించి రకంగా మాట్లాడుతున్నారంటే తనుజ ఎంత బ్యాడో కదా అన్నట్టుగా పబ్లిక్లో ఒక ఇంటెన్షన్ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే మాట్లాడుతున్నట్టుగా ఉంది. సో కొన్ని కాల్స్ కూడా తీసుకుంటానని ఇన్ బిట్వీన్ మనం తనుజ అండ్ కళ్యాణ్ మధ్య బిగ్ ఫైట్ ఉంది కాబట్టి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ పాజిటివ్ సెంట్ నెగిటివ్ సెంట్ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కాల్ ఉన్నారు పీసీఆర్ రవి ఫ్రమ్ వైజాగ్. రవి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. హలో నమస్తే అండి, మాట్లాడండి రవి గారు. సార్ చెప్పండి. రవి గారు మాట్లాడండి, వినిపిస్తోంది. అదే సార్, కళ్యాణ్ బెస్ట్ గేమ్ ఆడుతారు సార్, చాలా జెన్యున్ గా ఆడుతున్నారు సార్. కళ్యాణ్కే విన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ సార్, కళ్యాణ్కే కప్ అయితే ఇవ్వాలి సార్. ఓకే. సో ఇంకొకటి అంటే ఇప్పుడు మనం కళ్యాణ్కి కప్ మీ ఒపీనియన్ చెప్పారు, ఓకే, బట్ కొంతమంది సీరియల్ యాక్ట్రెస్ ఇన్స్టాగ్రామ్ లైవ్లు పెట్టి బహుశా మీకు గుర్తుండి ఉంటుంది మీరు బిగ్ బాస్ ఫాలోవర్ అయితే శ్రీ సత్య అండ్ యష్మి అనే అమ్మాయి ఇద్దరు కూడా వాళ్ళు కూడా సీరియల్ యాక్టర్లే. సో తనుజ చాలా వరస్ట్, తనుజ డ్రామాలు ఆడుతోంది, పిఆర్ టీములు పెట్టుకుంది, తన గురించి కరెక్ట్గా నేను మాట్లాడితే కనుక ఇంకా వరస్ట్గా ఉంటుందని మాట్లాడుతున్నారు. డూ యూ థింక్ వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అనుకుంటున్నారా? అవును సార్, పక్కగా సార్. ఎందుకంటే తనుజకి సపోర్టింగ్ చేయకపోతే వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం, ఒక మాస్క్ పెట్టుకొని ఆడుతుంది తప్ప జెన్యున్ గా అయితే ఆడట్లేదు సార్ బిగ్ బాస్ షోలో అయితే. మిగతా వాళ్ళందరూ కొద్దిగా పర్లేదు కానీ బాండింగ్ ఎక్కువ బాండింగ్ పెట్టుకోవడం, తనకు సపోర్టింగ్ చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ అయిపోవడం అనేక విధాలుగా. మొన్న పోయిన 10th వీక్ అనుకుంటా కళ్యాణ్ సపోర్టింగ్ చేయకపోయాడు అంటే తన కెప్టెన్ కూడా అవ్వదు సార్. ఓకే, కళ్యాణ్ కావాలని ఆ గేమ్ లో ఓడిపోయాడు.